నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూట్రిషన్. తెలుగులో దీన్ని పోషణ అని చెప్పి అంటారు. పోషణ మనము యాక్చువల్గా ఈ పోషణ అభియాన్తో పాటు ILA మాడ్యూల్స్ 1 to 21 మాత్రమే మనం వరుసను చెప్పుకోవాల్సింది. కానీ వాటిని మనము నెక్స్ట్ టైము ఈ క్లాసెస్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ వీటిలో, ఎందుకంటే మీకు ఆల్రెడీ ILA మాడ్యూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చున్నారు కాబట్టి వాటి మీద మీకు పూర్తి అవగాహన ఉంటుంది. నేను కూడా ప్రతి ఒక్క మాడ్యూల్ని పూర్తిగా దాన్ని విశ్లేషించి ఏ విధంగా క్వశ్చన్లు ఇస్తాడో వాటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 1 by 1 చెప్పుకుంటూ వద్దాం. అక్కడ మనం ఏంటంటే అక్కడ డివిజన్ వారీగా మనము వాటిని విభజించుకున్నాం కాబట్టి ఆ డివిజన్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ఎట్లా ఉంటే దాని గురించి మనం క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంటెంట్ చెప్తాను, కంటెంట్తో పాటు బిట్స్ ఏ విధంగా అడుగుతాడు, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి పోషణ అనేటువంటిది మనకి హెల్త్ ఎడ్యుకేషన్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీరి మీద కనీసము 5, 4, 6 బిట్లు 5 బిట్లు మినిమం వస్తాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో 5 questions or 6 questions కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ పార్ట్. కాబట్టి మినిమము 4 లేదా 5 క్వశ్చన్లు అయినా వస్తాయి. మొత్తము మనం క్షుణ్ణంగా దీన్ని మీరు తయారు చేసుకోవాలి. అసలు పోషక పదార్థాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రోపోలజీ అని చెప్పి అంటారు. ఏమంటారు? ట్రోపోలజీ లేదా డైటీటెక్స్ అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోవాలి, డైటీటెక్స్. ఓకే, పోషక పదార్థాలని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ట్రోపోలజీ లేదా డైటీటెక్స్ అని చెప్పి అంటారు. ఓకే, ఇక్కడ మనకి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే మీకు తెలుసు, ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అక్టోబర్ 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అక్టోబర్ 16th తెలియాలి మనకి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16న ఏర్పడింది. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో వరల్డ్ ఫుడ్ డే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆన్ October 16th ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పంటే, వరల్డ్ హెల్త్ డే ఇందాక చెప్పుకుంది, వరల్డ్ ఫుడ్ డే. ఇక్కడ వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇందాక ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 16. ఇక్కడ ఏప్రిల్ 7 యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ తారీఖు నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవాలంటే, మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ప్రారంభమైంది. అది అప్పుడు ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోవాలి డేటు. 1948 ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7వ తారీఖు నాడు నిర్వహిస్తారు. ఓకేనా? వెరీ గుడ్.
నెక్స్ట్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడుందో మీకు అందరికి తెలుసు. ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. దాని ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? ఆర్ హేమలత. నిన్న కూడా చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఈ పోషక పదార్థాలు అంటే ఏంటి, పోషక పదార్థాల యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు పోషక పదార్థాలు మనం ఎందుకు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఆలోచించాలి. జనరల్గా మనం వాట్ విల్ హ్యాపెన్, ఏ పర్సన్ డజంట్ టేక్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్, ఒక వ్యక్తి కొంతకాలం ఆహారం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? జనరల్లీ హీ ఫీల్స్ హంగ్రీ, వాడికి ఆకలేస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ డజంట్ హ్యావ్ సఫిషియంట్ ఎనర్జీ టు వర్క్. అంటే ఎప్పుడైతే వాడికి ఆహారం తీసుకోడో పనిచేసే శక్తి అనేటువంటిది కోల్పోతాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎనర్జీ అనేటువంటి మన బాడీలో ఉత్పత్తి కావాలి. ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతేనే మనం పని చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, నడవగలుగుతాం, లేకపోతే ఇంకా ఏదైనా చేయగలుగుతాం. రోజు మొత్తం మీద కూడా శక్తి రావాలంటే మనం పోషక పదార్థాలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ శక్తి అనేటువంటి మనకి పెట్రోల్ కూడా, పెట్రోల్ బండిలో డీజిల్ కానీ పెట్రోల్ పోస్తేనే బండి కదులుతుంది, లేకపోతే కదలదు. అది ఎక్కువ పోసినా కూడా ఆగిపోద్ది. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏంటంటే ఆహార పదార్థాలని ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటనేది మనం ఈ టాపిక్ మొత్తం మీద మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ శక్తి అనేటువంటిది కిలో క్యాలరీస్ యూనిట్స్లో మనం చూపిస్తాం. కిలో క్యాలరీస్. ఓకే, ఇక్కడ మనము మన యొక్క వ్యక్తులని 3 కేటగిరీలుగా మనం విభజించాం. గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ బిట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఫండమెంటల్స్లో. ఇవి న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీటి మీద అవగాహన అనేది రావాలి. అవగాహన రాకపోతే మీకు ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ వ్యక్తులని 3 రకాలుగా మనం విడగొట్టాం. ఒకడు సాధారణ వ్యక్తి, అంటే ఆఫీస్లో కూర్చొని పనిచేసేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ కూడా సెడెంటరీ వర్కర్స్ అంటాం. సెడెంటరీ వర్కర్ అంటే ఏ పర్సన్ హూ డస్ ద వైల్ వర్కింగ్, కూర్చొని పనిచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అర్థమైందా? సాధారణ వ్యక్తి అంటాం వాళ్ళని. సెడెంటరీ పర్సన్, సెడెంటరీ వర్కర్ అంటారు. సాధారణ వ్యక్తి ఒకడు, కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులు అంటారు. 2 మధ్యస్థంగా పనిచేసేటువంటి వ్యక్తి, మోడరేట్ వర్కర్. మధ్యస్థంగా పనిచేసే వ్యక్తి మోడరేట్ వర్కర్ అంటే ఎవరు? చిన్న చిన్న కిరాణా షాపుల్లో పనిచేసేటువంటి సరుకులు అందించేటి వాళ్ళు కానీ లేకపోతే ఆఫీసులో అటెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా మధ్యస్థంగా పనిచేసేటువంటి వర్కర్ల కింద వస్తారు. అదే కష్టపడి పనిచేసే వ్యక్తి ఎవరు? హార్డ్ వర్కర్. కష్టపడి పనిచేసే వ్యక్తి హార్డ్ వర్కర్. ఇక్కడ 3 రకాలుగా మనం విడగొట్టాం. ఇక్కడ మేల్స్, ఇక్కడ ఫిమేల్స్, స్త్రీలు, పురుషులు. ఇక్కడ సాధారణ వ్యక్తి పురుషులకి 2320 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ పర్ డే. 2320 కిలో క్యాలరీల శక్తి కావాలి. ఎవరికి? మేల్స్కి. అదే ఫిమేల్స్ అయితే 1900 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ పర్ డే. గుర్తుపెట్టుకోవాలి, బాగా ఇంపార్టెంట్గా బిట్స్ ఇవి. ఓకే, సాధారణ వ్యక్తి అంటే ఎవరు? ఏ పర్సన్ హూ డస్ ది వర్క్. అంటే మనము కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తి సాధారణ సెడెంటరీ వర్కర్ అంట. సాధారణ వ్యక్తి. సాధారణ వ్యక్తికి ఎంత కావాలి? 2320 కిలో క్యాలరీస్ కావాలి మేల్స్ అయితే. ఫిమేల్స్ అయితే 1900 కిలో క్యాలరీస్ కావాలి. అదే మోడరేట్ వర్కర్ రిక్వైర్స్ 2730 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మేల్స్లో. ఓకే, 2730 కిలో క్యాలరీస్ కావాలి. అదే ఫిమేల్స్ అయితే
2330 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫిమేల్స్లో. ఓకేనా? కాబట్టి మోడరేట్ వర్కర్ రిక్వైర్స్, మేల్స్ అయితే 2730 కిలో క్యాలరీస్, ఫిమేల్స్ అయితే 2330 కిలో క్యాలరీస్ కావాలి. నెక్స్ట్, కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు, హార్డ్ వర్కర్ సచ్ యాజ్ లేబర్ రిక్వైర్స్, అగ్రికల్చర్ లేబర్ కానీ, అట్లానే రిక్షా పుల్లర్స్ కానీ, లేకపోతే మిల్లుల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే కార్మికుల కింద మనం తీస్తాం. కాబట్టి వాళ్ళకి 3480 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ పర్ డే. ఎంత కావాలి? 3480 కిలో క్యాలరీస్ అనేటువంటిది కావాలి. అదే ఫిమేల్స్లో అయితే 2850 కిలో క్యాలరీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫిమేల్స్. ఫిమేల్ హార్డ్ వర్కర్ కావాల్సింది 2850 కిలో క్యాలరీస్ కావాలి. ఇక్కడ మనకి ఈ డేటా అనేటువంటిది మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఆదేశాల ప్రకారంగా మనకి ప్రతి సంవత్సరం కూడా వీటిని కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఈ యూనిట్స్ని మనము ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉంటాయి. స్టాండర్డ్ యూనిట్స్ కూడా మనం తీసుకుంటే వీటిని మనం గుర్తుపెట్టుకొని వీటిని నేర్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చూశారు కదా, సెడెంటరీ వర్కర్, మోడరేట్ వర్కర్, హార్డ్ వర్కర్. సాధారణ వ్యక్తి, మధ్యస్థంగా పనిచేసేవాడు, కష్టపడి పనిచేసేవాడు. ఫిమేల్స్లోకి వచ్చేసి చూశారు. ఈ డేటా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే? నెక్స్ట్, ఇక్కడ 1 నుంచి 5 సంవత్సరాల 1 to 5 years పిల్లలకి రోజు మొత్తం మీద ఎంత శక్తి కావాలి అని అడిగాడు అనుకోండి. ఇక్కడ వీళ్ళకి ఎంత కావాలి? 1000 నుండి 1000 నుండి 1200 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వీళ్ళకి రోజు మొత్తం మీద 1 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి 1000 నుంచి 2000 కిలో క్యాలరీస్ అనేటువంటిది కావాలి. ఓకే? అదేవిధంగా మనకి గర్భిణీ స్త్రీలకి కావాల్సినటువంటి ఎనర్జీ ఎంత అని అడుగుతాడు ఒక్కోసారి. గర్భిణీ స్త్రీలకి ప్రెగ్నెంట్ లేడీస్ రిక్వైర్స్, గర్భిణీ స్త్రీలకి రోజు మొత్తం మీద ఎన్ని కిలో క్యాలరీల శక్తి కావాలి అంటే 2400 కిలో క్యాలరీల శక్తి కావాలి. 2400 కిలో క్యాలరీల శక్తి కావాలి. అదే బాలింతలకు, లాక్టేటింగ్ ఉమెన్స్, బాలింతలకు రోజు మొత్తం మీద ఎన్ని కిలో క్యాలరీల శక్తి కావాలంటే 2700 కిలో క్యాలరీల శక్తి కావాలి. ఎంత? 2700 కిలో క్యాలరీల శక్తి కావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద మనకి అడుగుతాడు అనేటువంటి ఆలోచనతో మనము నేర్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఈ శక్తి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇంత శక్తి మన బాడీలో ఉత్పన్నం కావాలి రోజు మొత్తం మీద అంటే మనం ఏం చేయాలి? సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ వన్ షుడ్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్. ఇక్కడ మనకి మన బాడీలో రోజు మొత్తం మీద కావాల్సిన శక్తి కరెక్ట్గా ఉత్పన్నం కావాలంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా సమతుల్య ఆహార పదార్థాలు. అంటే సంతులిత ఆహారం అన్నా, సమతుల్య ఆహారం అన్నా, పౌష్టిక ఆహారం అన్నా, బ్యాలెన్స్ డైట్ అన్నా మొత్తం ఒకటే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సంతులిత ఆహారము, సమతుల్య ఆహారము, పౌష్టిక ఆహారము, బ్యాలెన్స్ డైట్ మొత్తం ఒకటి. అసలు ఇక్కడ సమతుల్య ఆహారము అంటే ఏంటి? సమతుల్య ఆహారము దాన్నే బ్యాలెన్స్ డైట్ అని చెప్పంటాం. ఈ బ్యాలెన్స్ డైట్ అంటే నియమితమైనటువంటి పరిమాణములో, జాగ్రత్తగా వినండి, నియమితమైన పరిమాణంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు మరియు ఖనిజ లవణాలు, విటమిన్స్ తీసుకుంటాయి. ఓకే? కాబట్టి
సమతుల్య ఆహారము అంటే నియమితమైన పరిమాణంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు మరియు ఖనిజ లవణాలు, విటమిన్స్ కలిగిన ఆహారాన్నే సమతుల్య ఆహారము అని చెప్పి అంటారు. ఇక్కడ మనకి సింపుల్గా మీకు ఎగ్జామినేషన్లో మీకు సిలబస్లో ఉన్నా లేకపోయినా కూడా కంప్లీట్ డైట్ అని దేనిని అంటారు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? సంపూర్ణ ఆహారానికి ఉదాహరణ అంటాడు. ఒక్కొక్కసారి సంపూర్ణ ఆహారానికి ఉదాహరణ అంటే ఏంటి? పాలు. అదే రిఫరల్ ఫుడ్ కింద వచ్చాడు కదా, పాలు గుడ్లు రెండు కూడా మనం రిఫరల్ ఫుడ్ కింద మనం తీసుకుంటాం. డాక్టర్ దగ్గర పోతే పాలు తాపండి, గుడ్లు పెట్టండి అంటాడు. కాబట్టి ఈ రెండు కూడా రిఫరల్ ఫుడ్ కింద వస్తాయి. ఇక్కడ సంపూర్ణ ఆహారము అంటే ఏంటంటే పాలు అని చెప్పంటాం. సో ఒక్కొక్కసారి పాలల్లో ఉండేటువంటి చక్కెర ఏంటి, పాలలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి, పాలలో ఉండే ఖనిజ మూలకాలు ఏంటి, పాలలో లేని యొక్క ఖనిజ లవణం ఏంటి, ఇవన్నీ కూడా అడగటానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకి పాలలో ఉండేటువంటి ప్రోటీన్ అంటే కెసిన్, గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ డైట్ కింద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు అని చెప్పి అంటాం. ఓకే, పాలల్లో ఉండేటువంటి చక్కెర ఏదంటే లాక్టోజ్. పాలలో ఉండే చక్కెర లాక్టోజ్. అదేవిధంగా పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్ అని చెప్పి అంటాం. ఓకేనా? పాలల్లో ఉండే ఖనిజ లవణాలు ఏంటంటే కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఇవి 4 ఇంపార్టెంట్గా ఉంటాయి. ఓకే, పాలల్లో లేని విటమిన్ అడుగుతాడు ఒక్కొక్కసారి. సి విటమిన్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ చిల్డ్రన్ ఇన్ మిల్క్. సి విటమిన్ అనేటువంటిది పాలల్లో ఉండదు. ఓకే, ఇంకొకసారి ఆవు పాలు పసుపు రంగుగా ఉండడం గల కారణం ఏంటని ఇచ్చాడు. ఒక్కొక్కసారి అడుగుతాడు, మీకు సిలబస్లో ఉన్నా లేకపోయినా కూడా తెలుసుకోవడం కోసం. ఆవు పాలు పసుపు రంగుగా ఉండే కారణం ఏంటి? రిబోఫ్లావిన్ అనేటువంటి విటమిన్ కలిగి ఉండటం వలన. ఏముంటుంది దాంట్లో? రిబోఫ్లావిన్ అనే విటమిన్ కలిగి ఉండటం వలన. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్పెక్ట్ చేసి కొన్ని మీకు మెటీరియల్ రూపంలో కూడా నేను ఇస్తాను. ఎందుకంటే అంతర్జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు, మనకి ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్. కాబట్టి జనరల్ అవేర్నెస్లో ఇంపార్టెంట్గా బిట్లు వస్తాయి. దాంతోపాటు మీరు కూడా తెలుసుకోవాలి, ఎగ్జామినేషన్ ఇస్తాడా లేదా అని పక్కన పెట్టండి. ఇక్కడ అంతర్జాతీయ పాల దినం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖున జరుపుకుంటారు. వినండి, అంతర్జాతీయ పాల దినోత్సవం జూన్ 1వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ రోజు జరుపుకుంటారు జాతీయ పాల దినోత్సవాన్ని? నవంబర్ 26. అర్థమైందా? నవంబర్ 26. ఈ నవంబర్ 26 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో పాల ఉత్పత్తులు, పాల దిగుబడులను గణనీయంగా పెంచడానికి కృషి చేసిన వ్యక్తి వర్గీస్ కురియన్. ఈ బిలాంగ్స్ టు కేరళ. వర్గీస్ కురియన్ అనేటువంటి వాడు భారతదేశంలో పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచాడు. ఆయన అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు, శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పి అంటారు. ఆయన ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ బిట్స్. ఆయన అభివృద్ధి చేసినటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ సంస్థతోటి కూడా టైప్ అయినటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. అదే అమూల్ అనేటువంటి సంస్థ. ఈ అమూల్ అనేటువంటి సంస్థతో టైప్ జరిగింది. సో ఈ అమూల్ అనేటువంటి ప్రోడక్ట్ని అభివృద్ధి చేసింది కూడా వర్గీస్ కురియనే. కాబట్టి ఈ వర్గీస్ కురియన్ చేసిన అమూల్ అంటే ఏంది? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. గుర్తుపెట్టుకోవాలి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ అంటే. అక్కడ గుజరాత్ దగ్గర ఆనంద్ అనేటువంటి గ్రామంలోని రైతుల సహకారంతో ఏర్పాటు చేశాడు దాన్ని, ఆ సంస్థని, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము అమూల్ అనేటువంటి సంస్థతోటి ఈ మధ్య కాలంలో టైఅప్ అయినది మీకు తెలిసినటువంటిదే. ఓకే, కాబట్టి ఇంత పాల దిగుబడులు, పాల ఉత్పత్తుల్ని గణనీయంగా పెంచడానికి కృషి చేసినటువంటి వ్యక్తి వర్గీస్ కురియన్. కాబట్టి ఆ వర్గీస్ కురియన్ యొక్క జన్మదినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారయ్యా. ఓకే, ఈ ఇంపార్టెంట్గా మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకోవద్దు. యూ మస్ట్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బిట్స్. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతాడు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1992 సంవత్సరంలో ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 1992 సంవత్సరంలో. సో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ August 1st to August 7th ఎవ్రీ ఇయర్. గుర్తుపెట్టుకోవాలి. మనకి సిలబస్లో లేదని అనుకోవద్దు. ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉండేటువంటి బిట్స్ కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి భారతదేశంలో కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా? ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు భారతదేశం జరుపుకుంటాం. అయితే భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కనుక అడిగినట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కార్యక్రమం పేరేంటంటే మా అనేటువంటి కార్యక్రమము. MAA. ఈ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మా అంటే ఇక్కడ మనకి భారతదేశంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలియజేయటానికి, తల్లిపాల పైన అవగాహన కలిగించడానికి ప్రజల్లో ఈ మా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మా అంటే మదర్ అబ్సొల్యూట్ ఎఫెక్షన్ అని అర్థం. మదర్ అబ్సొల్యూట్ అఫెక్షన్ అని అర్థం. అంటే తల్లి పిల్లవాడికి పాలు ఇవ్వటము, పిల్లవాడిని కొట్టి ఏడిపించి పాలు ఇవ్వకూడదు. అబ్సొల్యూట్ ఎఫెక్షన్ అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రేమతోటి మంచిగా నవ్వుతూ పాలు ఇవ్వాలి అని అర్థమైందా? మా అంటే అది అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మదర్ అబ్సొల్యూట్ అఫెక్షన్. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచార కార్యకర్తగా, బ్రాండ్ అంబాసిడర్గా మన బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ని నియమించడం జరిగింది. ఓకేనా? ఇవి ఎందుకంటే ఇదంతా మాకు అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకోవద్దు. వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ మీద ఎంతైనా ఉంటుంది. కాబట్టి కంప్లీట్ డైట్ అంటే దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ బిట్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బిట్స్ గురించి వాటిని మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు అవసరమైతే నేను మెటీరియల్లో మీకు వాటన్నిటి కూడా క్షుణ్ణంగా ఇస్తాను. వాటిని రిఫర్ చేసుకుందరు, కానీ దాంట్లో ఏమాత్రము సందేహపడాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పోషకాలు, న్యూట్రియంట్స్ని ప్రధానంగా 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటాం. ఒకటి, పోషకాలు అనేటువంటివి ప్రధానంగా 2 రకాలుగా మనం విడగొడతాం. న్యూట్రియంట్స్ని 2 రకాలుగా విడగొడతాం. ఒకటి స్థూల పోషకాలు, 2 సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు, 2 సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు ఇంగ్లీష్లో. సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఇక్కడ స్థూల పోషకాలు అంటే ఇవి మరలా 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి పిండి పదార్థాలు, 2 మాంసకృతులు, 3 క్రొవ్వు పదార్థాలు. ఓకే, వీటిని క్రొవ్వు పదార్థాలు అంటారు. మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఇంగ్లీష్లో కార్బోహైడ్రేట్స్ అంటారు. మాంసకృతుల్ని ప్రోటీన్స్ అని అంటారు. క్రొవ్వు పదార్థాలని ఫ్యాట్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. సో పిండి పదార్థాలని కార్బోహైడ్రేట్స్ అంటారు, మాంసకృతుల్ని ప్రోటీన్స్ అంటారు, క్రొవ్వు పదార్థాలని ఫ్యాట్స్ అని చెప్పంటారు. ఇక్కడ సూక్ష్మ పోషకాలు అనేటువంటివి, సూక్ష్మ పోషకాలలో ఒకటి ఖనిజ లవణాలు. ఏమంటారు? ఖనిజ లవణాలు. 2 విటమిన్స్. ఇది
ఖనిజ లవణాలంటే మినరల్ సాల్ట్స్, విటమిన్స్ అంటే విటమిన్సే. కాబట్టి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఇక్కడ మనము మొత్తము 5 రకాలు, ఇవన్నీ కూడా సమతుల్య ఒక నియమిత పరిమాణం తింటేనే సంతులిత ఆహారం అయిద్దని మనం ఇందా చెప్పుకున్నాం. ఇక్కడ ఎక్సెప్ట్ మినరల్ సాల్ట్స్, ఖనిజ లవణాలు తప్ప మిగిలినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కర్బన సంయోగిక పదార్థాలు. అర్థమైందా? ఎక్సెప్ట్ మినరల్ సాల్ట్స్, ఖనిజ లవణాలు తప్ప పిండి పదార్థాలు కానీ, మాంసకృతులు కానీ, క్రూ పదార్థాలు కానీ, విటమిన్స్ కానీ కర్బన సంయోగ పదార్థాలు అని చెప్పంటాం. ఇవి మాత్రము అకర్బన సంయోగ పదార్థాలు. ఖనిజ లవణాలు అకర్బన సంయోగ పదార్థాలు. ఇక్కడ మనము పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలని గ్రాముల్లో తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? గ్రాముల్లో తీసుకోవాలి. ఖనిజ లవణాలు, విటమిన్స్ని మిల్లీగ్రామ్స్లో తీసుకోవాలి. ఇక్కడ మిల్లీగ్రామ్స్లో కూడా విటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని ఇంటర్నేషనల్ యూనిట్స్లో చాలా అతి తక్కువగా ఉన్నటువంటి పరిమాణంలో వాటిని తీసుకుంటాం, ఇంటర్నేషనల్ యూనిట్స్ అని చెప్పంటాం. అయితే ఎక్కువ పర్సెంట్ కూడా వాటిని ఏం చెప్తాం, మిల్లీగ్రామ్లో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఖనిజ లవణాలు, విటమిన్స్ని మిల్లీగ్రాములు తీసుకుందాం అని చెప్పుకుంటాం. ఓకే. కాబట్టి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలని గ్రాములో తీసుకోవాలి, ఖనిజ లవణాలు, విటమిన్స్ని మిల్లీగ్రాములో తీసుకోవాలి. ఇక్కడ మనకి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలు మూడు కూడా ఎనర్జీ ప్రొడ్యూసర్స్, శక్తి ఉత్పాదకాంగాలు మరియు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అవన్నీ డీటెయిల్గా చెప్తా మరలా. ఇక్కడ పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలు ఈ మూడిటిని కూడా శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలు. శక్తి ఉత్పాదకాంగాలు మరియు శక్తి నిర్మాణాలు, అంటే బాడీ బిల్డర్లాగా ఉపయోగపడుతుంది మాంసకృతుల్లో. ఇక్కడ మనము ఖనిజ లవణాలు, విటమిన్స్ రెండూ కూడా ఇవి రక్షక పదార్థాలు, మన శరీరానికి రక్షణ కలగజేట్లో తోడ్పడతాయి. మరియు నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్, మన శరీరంలో సాధారణ జీవన క్రియలు జరగడానికి తోడ్పడతాయి ఈ ఖనిజ లవణాలు, విటమిన్స్ రెండు కూడా. ఓకే. ఖనిజ లవణాలు, విటమిన్స్ రెండు కూడా రక్షక పదార్థాలు మరియు సాధారణ జీవన క్రియలో జరుగుతాయి. ఇవి ఏ మాత్రము శక్తిని ఉత్పత్తి చేయవు. ఒక్కోసారి బిట్టడుతాడు, ఈ క్రింది ఆహార పదార్థాల్లో ఏ మాత్రం శక్తిని ఉత్పత్తి చేయని పదార్థాలు ఏవని చెప్పి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలు, ఖనిజ లవణాలు ఇస్తాడు. అప్పుడు ఏం పెట్టాలా? ఖనిజ లవణాలు అని పెట్టాలి ఆన్సర్. కాబట్టి దీస్ ఆర్ ది ఎసెసరీ ప్రొడక్ట్స్, దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ వాల్యూస్, శక్తిని ఉత్పత్తి చేయవు. కాబట్టి ఇది మనం ప్రధానంగా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనము ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ వీటిని మనకి ఫుడ్ మోడల్స్, ఆహార సమూహాలు అని చెప్పి అంటాం. సమతుల్య ఆహార పదార్థాల గురించి మనకి తెలుసుకున్నాం. ఎందుకంటే సమతుల్య ఆహార పదార్థాలంటే నియమిత పరిమాణంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలు, అదేవిధంగా ఖనిజ లవణాలు, విటమిన్స్ కలిసినటువంటి ఆహారాన్ని సమతుల్య ఆహారం అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే శక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మనకి సమతుల ఆహారం నుండి 50 to 60% ఎనర్జీ అనేటువంటిది, 50 నుండి 60% ఎనర్జీ అనేటువంటిది కేవలము పిండి పదార్థాల ద్వారానే మన బాడీకి సంక్రమిస్తుంది. ఓకేనా? కాబట్టి మోర్ దాన్ 50% ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్. కాబట్టి పిండి పదార్థాల నుండే మన శరీరానికి అత్యధికమైనటువంటి శక్తి అనేటువంటి వస్తుందని మనం తెలుసుకుంటాం. దీంతోపాటు 10 to 15% ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి, మాంసకృతుల నుండి మన బాడీకి అందుతుంది. మాంసకృతులు అంటే ప్రోటీన్స్, మాంసకృతుల ద్వారా మనకి 10 to 15% ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మాంసకృతులు ప్రధానంగా బాడీ బిల్డర్స్, శరీర నిర్మాణంలో వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి శరీర నిర్మాణం తోడ్పడేటువంటి ఏంటంటే మాంసకృతులు.
సో శరీర నిర్మాణంతో పాటు శక్తిని కూడా విడుదల చేస్తాయి. కాబట్టి 10 to 15% అనేటువంటిది మాంసకృతుల నుండి మన శరీరానికి అందుతుంది. అదేవిధంగా ఫ్యాట్ కంటెంట్స్, ఈ ఫ్యాట్ కంటెంట్స్ అనేటువంటివి 20 నుంచి 30%, 20 నుంచి 30% వరకు క్రొవ్వు పదార్థాల నుండి సభ్యమిస్తుంది. మనకి క్రొవ్వు పదార్థాలు ఫ్యాట్ కంటెంట్స్ నుంచి. ఓకే, సో మనకి ఎనర్జీ అనేటువంటిది సమతుల్య ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాల నుండి 50 to 60% ఏమో పిండి పదార్థాల నుంచి, 10 to 15% ఏమో మాంసకృతుల నుంచి, అదేవిధంగా 20 to 30% ఏమో ఫ్యాట్స్ నుంచి మన శరీరానికి ఈ ఎనర్జీ అనేటువంటిది అందుతుంది. మనకు తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ఫుడ్ మోడల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆహార సమూహాలు అని చెప్పి అంటాం. ఈ ఆహార సమూహాలు అనేటువంటిది ఈ అందించేటువంటి శారీరక ధర్మాన్ని బట్టి, అంటే పోషక పదార్థాలు అందిస్తే దాని యొక్క శారీరక ధర్మాన్ని బట్టి ఈ పోషక విలువలని 3 సమూహాలుగా విభజించడం జరిగింది. 3 ఫుడ్ మోడల్స్గా విభజించడం జరిగింది. ఒకటి శక్తి సమూహాలు. శక్తి సమూహాలు అంటే ఎనర్జీని ఇచ్చేటువంటి ఫుడ్ మోడల్స్. శక్తి సమూహాలు అంటే ఏంటి? ఇక్కడ ఏమేస్తే మన బాడీలో శక్తి అనేటువంటిది. కాబట్టి పిండి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు తెలియాలి. కాబట్టి శక్తి సమూహాలు అనేటువంటిది మనకి జనరల్గా చిరుధాన్యాలు. చిరుధాన్యాలు అంటే అన్ని రకాలైన ధాన్యపు గింజల నుంచి, అదేవిధంగా చక్కెర ఉత్పత్తుల నుంచి, దాంతోపాటు ఫ్యాట్ కంటెంట్స్ అయినటువంటి ఆయిల్స్ నుంచి. కాబట్టి వీటన్నిటి కూడా శక్తి సమూహాలు అని చెప్పంటాం. చిరుధాన్యాలు, క్రొవ్వులు అంటే ఆయిల్స్, చక్కెర ఉత్పత్తులు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫుడ్ మోడల్స్లో ఆహార పదార్థాల్లో మనకి దుంపకూరలు అన్నిటిలో కూడా, ధాన్యపు గింజలు అన్నింటిలో కూడా, చక్కెర కలిగి ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఈ యొక్క శక్తి సమూహం అనేటువంటిది మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, సీరియల్స్, మిల్లెట్స్, ఫ్యాట్స్, అట్లే విధంగా దుంపకూరలు, చక్కెర ఉత్పత్తులు, ఆయిల్స్, ఇవన్నీ కూడా శక్తి సమూహాల కింద మనం తీసుకుంటాం. కాబట్టి శక్తి సమూహాలు అంటే పిండి పదార్థాలు కలిగినటువంటి, అదేవిధంగా క్రొవ్వు పదార్థాలు కలిగినటువంటి వాటన్ని కూడా శక్తి సమూహాలు అని చెప్పి అంటాము. ఓకే, రెండవది నిర్మాణ సమూహాలు. నిర్మాణ సమూహాలు. ఈ నిర్మాణ సమూహాలు అంటే శరీరానికి పెరుగుదల, అంటే మన బాడీ కన్స్ట్రక్షన్కి, మన శరీరం యొక్క నిర్మాణానికి తోడ్పడేటువంటి పదార్థాలు. ఇక్కడ మనకి శరీర నిర్మాణంలో తోడ్పడేటువంటి ఆహార పదార్థం ఏది? మాంసకృతులు మనం తెలుసుకున్నాం. కాబట్టి శరీర నిర్మాణానికి బాడీ బిల్డర్స్గా పనిచేసేటువంటి ఏంటంటే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అన్ని వేటిలో ఉంటాయి? ఎక్కువగా ప్రోటీన్స్ అన్ని వేటిలో ఉంటాయి? పప్పు ధాన్యాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పల్సెస్, పప్పు ధాన్యాలు, అదేవిధంగా మిల్క్, పాలు, పాల ఉత్పత్తులు, మాంసము, చేపలు, ఎగ్స్, ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్లో కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి శరీర నిర్మాణాలకి సహాయపడేటువంటి ఫుడ్ మోడల్స్ ఏంటంటే పప్పు గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసము, చేపలు మొదలగువన్నీ కూడా నిర్మాణ సమూహాలు అని చెప్పి అంటాము. ఓకే, మూడవది రక్షణ సమూహాలు. రక్షణ సమూహాలు ఈ రక్షణ కలగజేసేటువంటి ఆహార పదార్థాలు ఏం చెప్పుకున్నాము? పోషక పదార్థాల్లో రక్షణ కలగజేసేటువంటి ఆహార పదార్థాలు అంటే ఏంటి? ఖనిజ లవణాలు, విటమిన్స్. మనకి ప్రధానంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని చెప్పుకున్నాం. కాబట్టి
స్థూల పోషకాలు ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అండ్ బాడీ బిల్డర్స్. ఇక్కడ మనకి ఖనిజ లవణాలు, విటమిన్స్ అనేటువంటివి రెండు కూడా శరీరానికి రక్షణ కలగజేస్తాయి మరియు శరీరంలో ఉన్నటువంటి సాధారణ జీవన క్రియలు జరగటానికి, నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగటానికి తోడ్పడతాయి. కాబట్టి రక్షణ సమూహాలు అయినటువంటి విటమిన్స్, ఖనిజ లవణాలు వేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆల్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, అన్ని తాజా ఆకుకూరలు, అదేవిధంగా పసుపు రంగుగా ఉన్నటువంటి లేకపోతే తాజాగా ఉన్నటువంటి కూరగాయలు, అదేవిధంగా పండ్లు, ఆల్ ఫ్రూట్స్, అన్నిటిలో కూడా మన శరీరానికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు, విటమిన్స్ అనేటువంటివి అందుతాయి. కాబట్టి ఫుడ్ మోడల్స్ ప్రధానంగా శక్తి సమూహాలు, నిర్మాణ సమూహాలు, రక్షణ సమూహాలు. శక్తి సమూహాలు అంటే పిండి పదార్థాలు, క్రూ పదార్థాలు కలిగినటువంటి కూడా శక్తి సమూహాలు అంటాం. నిర్మాణ సమూహాలు అంటే మనకి పప్పు గింజలు, మాంసకృతులు కలిగిన పదార్థాలన్నీ కూడా నిర్మాణ సమూహాలుగా తీస్తాము. అదేవిధంగా రక్షణ సమూహాలు, ఈ రక్షణ సమూహాలు అనేటువంటిది ఏంటంటే మనకి శరీరానికి రక్షణ కలగజేసేటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజ లవణాలు, విటమిన్స్ అని చెప్పి అంటాం. ఈ ఖనిజ లవణాలు, విటమిన్స్ అనేటువంటివి శరీరానికి రక్షణ కలగజేస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా వెయిట్లో ఉంటాయి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు మొదలగు వాటన్నిటిలో కూడా ఈ విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ కలగజేస్తాయని చెప్పి మనకి తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ప్రధానంగా ఈ సమతుల్య ఆహార పదార్థాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చదువుకోవాలి, బిట్లు ఎక్కడ ఎక్కువగా ఇస్తాడు అనేటువంటిది కనుక మనం పరిశీలించినట్టయితే ప్రతి ఒక్క ఫుడ్ కంపోనెంట్, సమతుల్య ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ మనకి పిండి పదార్థాలు అనేటువంటివి, ఈ పిండి పదార్థాలు అనేటువంటివి మన శరీరంలో ఏం చేస్తుంది? మనకి పిండి పదార్థాలు సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని గ్రాములు తీసుకోవాలి, ఒక్కొక్క గ్రాము పిండి పదార్థం మన శరీరంలో ఎంత శక్తినిస్తుంది, అదేవిధంగా ఎక్సెస్గా ఉన్న పిండి పదార్థాలు మన శరీరంలో ఎక్కడ రిలీజ్ చేయబడతాయి, ఇది జీర్ణక్రియ ఫలితం వల్ల పిండి పదార్థాలు ఏ విధంగా మార్చు. ఎందుకంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో ప్రధానంగా ఏం చెప్తున్నాము, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు అనేటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ సచ్ యాజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ ప్రధానంగా మనకి జీర్ణ వ్యవస్థలో సంక్లిష్ట పదార్థాలైనటువంటి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, ఈ మూడు కూడా సింపుల్గా అంటే మన బ్లడ్లో కలవాలి. ఎట్లా కలుస్తాయి? గ్లూకోజ్గా మారుతుంది. పిండి పదార్థాలు గ్లూకోజ్గా మారితేనే గ్లూకోజ్ బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి గ్లూకోజ్ ఆక్సిజన్ తోటి సంయోగం చెంది మనకు శక్తి అనేది వస్తుంది. ఈ శక్తి అనేది మనకి సెల్లో ఉన్న మైటోకాండ్రియాలు నిల్వ చేయబడుతుంది. వాటిని పవర్ హౌస్ సెల్స్ అంటారు, అదంతా మీకు అవసరం లేదు. ఇక్కడ మనకి ప్రధానంగా ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ ఇంటూ సింపుల్ కాంపౌండ్స్ బై ది యాక్షన్స్ ఆఫ్ ద ఎంజైమ్స్. మన శరీరంలో జీర్ణ వ్యవస్థకు తోడ్పడేటువంటి ఎంజైమ్ల చర్యల ద్వారా ఈ సంక్లిష్ట పదార్థాలన్నీ కూడా సరళ పదార్థాలుగా మార్పు చెందాలి. ఇక్కడ పిండి పదార్థాలన్నీ కూడా గ్లూకోజ్ మార్చుంటాయి, ప్రోటీన్స్ అన్నీ కూడా ఎమైనో ఆమ్లాలుగా మార్చుంటాయి, ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్గా మార్చుంటాయి. ఇవి ఎండ్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇక్కడ ఈ పిండి పదార్థాలు అనేటువంటి వాటి మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా నేర్చుకోవాలంటే ఇక్కడ మనం చెప్పుకున్న మొదట్లోనే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్ ఈ 4 కూడా కర్బన సంయోగ పదార్థాలు అని చెప్పి అన్నాము. అదేవిధంగా ఖనిజ లవణాలు అనేటువంటివి ఇనార్గానిక్ సబ్స్టెన్స్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ పిండి పదార్థాలు అనేటువంటివి కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ల మిశ్రమము. ఈ 3 కలిసినటువంటి మిశ్రమమే పిండి పదార్థాలు. ఇక్కడ మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ముఖ్యమైన ఆహార పదార్థము ఏదేనంటే పిండి పదార్థం. మనం చెప్పుకున్నాం ఇందాక, మోర్ దాన్ 50% ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ. పిండి పదార్థాల నుంచే మన శరీరానికి అంతా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రతిరోజు ఒక సాధారణ వ్యక్తి
ఎన్ని గ్రాముల పిండి పదార్థాలు తీసుకోవాలి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే 225 to 325 grams of carbohydrates required per day. ప్రతిరోజు కూడా ఒక సాధారణ వ్యక్తి 225 నుండి 325 గ్రాముల పిండి పదార్థాలని తీసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క గ్రాము పిండి పదార్థము మన శరీరములో 4 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది. 1 gram of carbohydrate releases 4 kilo calories of energy. ఇక్కడ మనకి 300 అంటే దాదాపు 1200-1300 కిలో క్యాలరీస్ మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది. కాబట్టి 1 గ్రామ్ పిండి పదార్థము 4 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తాయి అని చెప్పి మనకి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ పిండి పదార్థాలు అనేటువంటివి మొత్తం ఒక్కసారి ఎక్కువగా తీసుకుంటాం, ఒక్కొక్కసారి మనము తీసుకోవాల్సిన దానికంటే కూడా మన శరీరంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. దీనివల్ల కొంత మేరకు మన శరీరంలో కాలేయం అనేటువంటి ఉంటుంది, ఆ కాలేయంలో నిల్వ చేయబడతాయి. కాబట్టి నిల్వలు అనేటువంటిది పిండి పదార్థాలు నిల్వలు ఎక్కడ ఉంటాయనంటే కాలేయమునందు. ఏ రూపంలో నిల్వ అంటే గ్లైకోజ్ రూపంలో. కాబట్టి ఎక్సెస్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ స్టోర్ ఇన్ ద లివర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. అదనముగా ఉన్నటువంటి పిండి పదార్థాలు మన శరీరంలో కాలేయమునందు గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది అనేది మనకు తెలుసుకోవాలి. గ్లైకోజన్, ఈ గ్లైకోజన్ అనేటువంటిది మనము కొంతకాలము ఆహారం తీసుకోకపోయినట్లయితే ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎర్లీ స్టార్వేషన్ గ్లైకోజన్ అగైన్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. ఈ గ్లైకోజన్ గ్లూకోజ్గా మార్పు చెంది మరలా మన శరీరానికి శక్తిని అందింపచేస్తుంది. ఓకే, ఈ బిట్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిండి పదార్థాలు జీర్ణక్రియ ఫలితంగా ఏ విధంగా మార్చింది అంటే గ్లూకోజ్గా మార్చింది అని చెప్పి చూసుకుందాం. ఇక్కడ ఇంకొకటి కొంచెం అదనపు సమాచారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ, ఎందుకంటే మనకి పుస్తకాల్లో కూడా ఉన్నటువంటి బిట్స్లో మనం ఒకసారి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కర్బన అణువులను బట్టి 3 రకాలుగా విడగొట్టారు. 1 మోనోసాక్రైడ్స్, 2 డైసాక్రైడ్స్, 3 పాలీసాక్రైడ్స్. ఇక్కడ మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్ అని అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా పాలీసాక్రైడ్స్. ఇక్కడ స్టార్చ్ ఉంది, పాలీసాక్రైడే. సెల్యులోజ్ ఉంది, పాలీసాక్రైడే. గ్లైకోజ్ ఉంది, పాలీసాక్రైడే. ఇవన్నీ కూడా మోనోసాక్రైడ్స్గా మార్పు చెందితేనే మన శరీరంలో రక్తంలో కలవటానికి అవకాశం ఉంటుంది, అప్పుడే ఎనర్జీ అనేది వస్తుంది. అంతేగాని కాంప్లెక్స్ కాంపౌండ్స్. కాబట్టి మోనోసాక్రైడ్స్ అంటే దీస్ ఆర్ సింపుల్ కాంపౌండ్స్, ఇక వాటిని విడగొట్టడానికి అవకాశము లేదు. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజ్, ఈ మూడిటిని కూడా ఒక్కసారి చూడండి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టేజ్, ఈ మూడిటిని కూడా మోనోసాక్రైడ్స్ అని చెప్పి అంటాము. ఏమంటారు వీటిని? మోనోసాక్రాయిడ్స్. ఇంకా వీటిని దీస్ ఆర్ సింపుల్ కాంపౌండ్స్, ఇక వీటిని విడగొట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ మనకి ఫ్రక్టోజ్ ఉంది, ఫ్రక్టోజ్ ఫ్రూట్స్ నుంచి వస్తుంది, అది డైరెక్ట్గా మన బ్లడ్లో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ అనేటువంటిది ఏంటంటే దీన్ని ఇన్స్టెంట్ షుగర్ అని చెప్పి అంటారు. తక్షణ శక్తినివ్వటానికి తోడ్పడేటువంటి పిండి పదార్థం ఏది అని చెప్పంటే గ్లూకోజ్ అని చెప్పంటాం. తర్వాత ఫ్రక్టోజ్, ఫ్రూట్ షుగర్ అని కూడా అంటారు. ఏమంటారు? ఫ్రూట్ షుగర్ అంటారు. అత్యధిక తీయదనాన్ని కలిగిన చక్కెర ఏది అని అంటే ఫ్రక్టోజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక తీయదనాన్ని కలిగిన చక్కెర ఏది అంటే ఫ్రక్టోజ్ అని చెప్పి రాయాలి. తక్షణ శక్తిని ఇవ్వడానికి తోడ్పడేది ఏంటంటే గ్లూకోజ్ అని రాయాలి. గెలాక్టేజ్ అనేటువంటి ఏంటంటే పాలల్లో ఉండేటువంటి ద్రవ రూపంలో కరిగినటువంటి పదార్థం.
పాలల్లో ద్రవ రూపంలో కలిగిన పిండి పదార్థాన్ని గెలాక్టేస్ అని చెప్పి అంటాము. ఈ మూడు కూడా మనకి డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతాయి. ఇక ఎటువంటి ఎంజైమ్ చర్య ద్వారా అవసరం లేదు. కాబట్టి పాలలో గెలాక్టేసి, అదే ఫ్రూట్స్ లో ఫ్రక్టోజు, ఇక్కడేమో పిండి పదార్థాల ద్వారా గ్లూకోజ్. ఈ మూడింటిని కూడా మోనోసాక్రైడ్స్ అని చెప్పి అంటాము. తర్వాత రెండవది డైసాక్రాయిడ్స్. ఇవి మాకు అవసరం లేదు అనుకోబాకండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపిల్లల పుస్తకాల్లో ఉన్నటువంటి బిట్స్గా వీటిని మనం ట్రీట్ చేసుకోవాలి. డైసాక్రైడ్స్ అంటే రెండు మోనోసాక్రైడ్స్ కలిసి డైసాక్రైడ్స్కి ఏర్పడతాయి. ఇక్కడ సూక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ మూడు. సూక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ ఈ మూడిటిని కూడా డైసాక్రైడ్స్ కింద ట్రీట్ చేస్తాం. సూక్రోజ్ అంటే దీన్ని టేబుల్ షుగర్ లేదా కేన్ షుగర్ అంటాం. మన ఇంట్లో వాడేటువంటి షుగర్. దాన్ని కేన్ షుగర్ అంటే షుగర్ కేన్ నుంచి, చెరకు నుంచి తీసేటువంటి, లేదా టేబుల్ షుగర్ అని చెప్పి అంటారు సూక్రోజ్ని. లాక్టోజ్ అంటే పాలలో ఉండేటువంటి పిండి పదార్థము. లాక్టోజ్ అనేటువంటిది మిల్క్ షుగర్ అని చెప్పి అంటారు. ఏమంటారు? మిల్క్ షుగర్ అని చెప్పి అంటాం. అదేవిధంగా మాల్టోజ్ అనేటువంటి ఏంటంటే వీటిని దిస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బార్లీ సీడ్స్. మనకి బార్లీ విత్తనాల నుంచి తయారు చేసేటువంటి షుగర్ని మాల్టోజ్ అంటాం. వీటిని బీరు, శీతల పానీయాలు అంటే వైన్ వాటిల్లో తయారు చేయడానికి మాల్టోజ్ అనేటువంటి పిండి పదార్థాలను ఉపయోగిస్తారు. కాబట్టి మోనోసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టేస్. డైసాక్రైడ్స్ సూక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. అదేవిధంగా మూడవది పాలీసాక్రాయిడ్స్. ఈ పాలీసాక్రైడ్స్ లో ఒకటి స్టార్చ్, రెండు సెల్యులోజ్. స్టార్చ్, రెండు సెల్యులోజ్, మూడు గ్లైకోజిన్. ఈ మూడిటిని కూడా పాలీసాక్రైడ్స్ అని చెప్పంటాము. ఇవి సంక్లిష్టమైన పదార్థాలు. కాబట్టి స్టార్చ్ అంటే ప్లాంట్స్ లో ఉండేటువంటి పిండి పదార్థాన్ని స్టార్చ్ అంటాం. అందుకే దీన్ని ప్లాంట్ షుగర్ అని చెప్పంటారు. ఏమంటారు? ప్లాంట్ షుగర్ అని చెప్పంటాం. సెల్యులోజ్ అనేటువంటి ఏంటంటే ప్లాంట్స్ లో ఉండేటువంటి కణకవచాలలో ఉండేటువంటి దాన్ని సెల్యులోజ్ అంటాం. ఎందుకంటే ఫైబర్ అనేటువంటి మనకి ఆ యొక్క సెల్స్ యొక్క వాల్స్లో, కణ గోడల్లో ఉండేటువంటి దాన్ని సెల్యులోజ్ అని చెప్పంటాం. గ్లైకోజిన్ అనేటువంటిది ఏంటంటే జంతువులో ఉండేటువంటి పిండి పదార్థాన్ని గ్లైకోజిన్ అని చెప్పంటాము. ఏమంటారు? జంతువులలో ఉండే పిండి పదార్థం. అందుకే దీన్ని యానిమల్ షుగర్ అంటారు. కాబట్టి దీన్నేమో ప్లాంట్ షుగర్ అంటారు, దీన్నేమో యానిమల్ షుగర్ అంటారు. ఇదేమో సెల్ వాల్స్ లో ఉండేటువంటి దాన్ని సెల్యులోజ్ అని చెప్పంటాం. ఇది జస్ట్ మనకి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ షుగర్ అంటే ఏంటి, తక్షణ శక్తిని ఇవ్వడానికి దేన్ని ఉపయోగిస్తారు, అదే జంతువులో ఉండేటువంటి పిండి పదార్థం ఏది, టేబుల్ షుగర్ అని దేన్ని అంటారు. వీటన్నిటిని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది పిండి పదార్థాల గురించి మనకి ఇంపార్టెంట్గా తెలుసుకున్నాం. అయితే పిండి పదార్థాలు వేటిలో ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, జనరల్గా పిండి పదార్థాలంటే అన్ని రకాల ధాన్యపు గింజలలో చిరుధాన్యాలు కావచ్చు, తృణధాన్యాలు కావచ్చు, లేదా ఇంకా కంప్లీట్గా ఉన్నటువంటి పిండి పదార్థాలు అనేటువంటివి దుంపకూరల్లో కానీ, జాగరి, బెల్లము, స్వీట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. తాజా ఫ్రూట్స్, అదేవిధంగా వెజిటబుల్స్. కాబట్టి అన్ని రకాల ధాన్యపు గింజలు, దుంపకూరలు, కాయగూరలు, పండ్లు,
ఎక్సెట్రా. వీటన్నిటిలో కూడా మనకి పిండి పదార్థాలు ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఓకే, ఇది పిండి పదార్థాల గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ బిట్స్గా తెలుసుకున్నాము.